నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ దాంతోపాటుగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్ మాట్లాడుకుందాం. అండ్ మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా చాలా అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్ అండ్ ఏహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకునే దానికంటే ముందు మనం అయితే అసలు ఇవి ఎన్ని మెరిట్ లిస్టులు ఉంటాయని చెప్పి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే మనకు కాంపిటీషన్ అర్థమవుతుంది అండ్ దాంతోపాటుగా కాంపిటీషన్తో పాటు మనకు మన ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పి అర్థమవుతుంది, నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల అర్థమవుతాయి అన్నట్టు, ఓకేనా. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, దాన్ని మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం, ఓకేనా. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు నీ మార్కులు లేకపోతే ర్యాంకు లేకపోతే నేమ్ ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకో మనం అబ్జెక్షన్ అయితే రైజ్ చేయవచ్చు, ఇట్లా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నా డీటెయిల్స్ తప్పు ఉన్నాయని చెప్పి. సో వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే కరెక్షన్ అయితే చేస్తారు అన్నట్టు, ఓకేనా. నువ్వు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే యాజ్ పర్ దోస్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ప్రాపర్గా రిలీజ్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో మనకు ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక 2 to 3 days ఆఫ్ టైం అయితే ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్టే, ఓకే. నీ కాంపిటీషన్ అర్థమవుతుంది, నీ ర్యాంక్ అర్థమవుతుంది, సీట్ వస్తా రాదా అర్థమవుతుంది, అన్నీ కూడా అర్థమవుతుంది. కానీ ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈస్ ఫైనల్ విత్ మినిమల్ చేంజెస్, కొన్ని చేంజెస్ అయితే చేస్తారు వాళ్ళు. అండ్ దెన్ మనకు నిమ్స్ అనేది కొంచెం టైం ఇస్తుంది అన్న మనం, ఓకేనా. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే నీ ర్యాంక్ తప్పు పడ్డా లేకపోతే నువ్వు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి అగెనెస్ట్గా ఎట్లాంటి అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా ఒక 2 to 3 days ఆఫ్ టైం అయితే ఇస్తుంది అన్నట్టు. సో మనకి ఈ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరే అనే విషయానికి వస్తే 18th August 2025 రోజు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 21st August 2025 రోజు రిలీజ్ చేస్తారు. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినాక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం అయితే అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. అండ్ ఎట్లా మిస్టేక్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు 21st August 2025 రోజు రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన రోజు మనకు ఎవరెవరు ఫస్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ అని చెప్పి అది కూడా రిలీజ్ చేస్తారు, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, దాంతోపాటుగా ఎవరెవరు ఫస్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ అని చెప్పి 2 లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అదే రోజు మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తారు అన్నట్టు. 21st August 2025 రోజు అర్థమవుతుంది మనకి ఫైనల్గా నీకు నిమ్స్ లోపల సీట్ వస్తుందా రాదా అని చెప్పి, ఓకేనా. అండ్ దెన్ మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి చూసుకుంటే మనకి సెప్టెంబర్ లోపల, ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 8th September 2025 రోజు రిలీజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసి దెన్ మనకి 12th September 2025 రోజు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు మనకు ఎవరెవరు ఎలిజిబుల్ ఫస్ట్ ఫేజ్కి అని చెప్పి ఫస్ట్ ఫేజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి కూడా 12th September 2025 రోజు మనకు క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెరిట్ లిస్ట్ రిలీజ్ డేట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా మనకైతే 12th September రోజు అయితే వస్తుంది. అండ్ దాంతోపాటుగా 21st August రోజు అయితే వస్తుంది. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ ఏదైతే మెరిట్ లిస్టులు ఉన్నాయో మన టెలిగ్రామ్ ఛానల్ లోపల నేను అప్డేట్ చేస్తా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత. అండ్ దాంతోపాటుగా ఏవైనా అప్డేట్స్ వస్తే నేను పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ లోపల కూడా ఈ మెరిట్ లిస్టులు అయితే అవైలబుల్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.